లెనిన్ లెనిన్ అని కొత్త తెలుగు సినిమా అఖిల్ అక్కినేని హీరో మొన్న శుక్రవారం జూలై 10న థియేటర్స్ రిలీజ్ అయింది. సినిమా రన్ టైం వచ్చి 2.5 గంటలు ఉంది. 1:15 ఫస్ట్ హాఫ్, 1:10 సెకండ్ హాఫ్. ఇక సినిమా చూస్తే అంటే మొదటి 10 నిమిషాల్లో హీరో చైల్డ్హుడ్ ఎపిసోడ్ పెట్టారు. 1976 అని స్టార్ట్ చేశారు. మన చిత్తూరు జిల్లా ఏదో ఊరు పెట్టారు. చిత్తూరు స్లాంగ్ అంతా రాయలసీమ స్లాంగ్ పెట్టారు. ఆ తర్వాత నా సినిమా అంతా మిగతా సినిమా అంతా 1989లో జరిగినట్టు చూపించారు సినిమాని. ఇక సినిమా అంతా ఒక 18 రోజులు లేదా ఒక నెల రోజులు జరిగినట్టు చూపించారు సినిమా మొత్తాన్ని. సినిమా అంతా ఊర్లోనే సెటప్ అయి ఉంటుంది. ఇక 10 నిమిషాల తర్వాత మనకు హీరో అంటే ఈ లెనిన్ అనే క్యారెక్టర్ హీరో పేరు అది ఎందుకు వచ్చింది అనేది చైల్డ్హుడ్లో చెప్తారు అనుకున్నాను, కానీ కట్ చేశారు. తర్వాత చెప్తారేమో అనుకున్నాను, కానీ సినిమా అయిపోయాక కూడా చెప్పలేదు. సో హీరో పేరు లెనిన్ ఎందుకు అనేది నాకు అర్థం కాలేదు. టైటిల్ జస్టిఫికేషన్ జరగలేదు. ఇక తర్వాత హీరో పెద్దగా అయ్యాక ఇక మనకు హీరో రెగ్యులర్గా ఒక ఇంట్రడక్షన్ సాంగు, ఒక ఇంట్రడక్షన్ ఫైట్. ఆ ఫైట్లో సీన్ చూస్తే నాకు శివ సినిమా గుర్తొచ్చింది. నాగార్జున జేడి చక్రవర్తి మధ్యన ఉంటుంది కదా, జేడి చక్రవర్తి దొబ్బడము శివ ఆ టైప్ అనిపించింది. శివ తక్కువ గుర్తొచ్చింది ఎందుకో. అక్కడే మనకు ఈశ్వరీరావు క్యారెక్టరు అండ్ శివాజీ క్యారెక్టరు, ఇంకొన్ని క్యారెక్టర్లు, మన బ్రహ్మాజీ క్యారెక్టర్ బాగా ఉంది. అంటే ఈ సినిమా ట్రైలర్లో చూపించారు మనకు మహాభారతం అన్నట్టు నాగార్జున వాయిస్ ఓవర్తో వచ్చింది. మహాభారతం రెఫరెన్స్లు పెట్టుకొని, బట్ సినిమాలో నాగార్జున వాయిస్ లేదు, ఇంకో స్టార్ హీరో వాయిస్ ఉన్నింది. అది ఓకే. ఇక ఆ తర్వాత హీరోయిన్ వచ్చాక అంటే అంతకుముందు హీరోయిన్ రాకముందు హీరోకి చిన్న గొడవ లాంటిది పెట్టుకొని ఒక మెయిన్ విలన్ ఎమ్మెల్యే క్యారెక్టర్ని పెట్టుకున్నారు. అతను ఎవరో కొత్త అతను, కొద్దిగా తెలిసిన ఫేస్ పెట్టింటే బాగుండేది, బట్ అతను పెద్ద క్యారెక్టర్ ఏం లేదు కాబట్టి ఇట్స్ ఓకే. అంటే ఒక విలన్ ఎస్టాబ్లిష్ అయ్యాడు మనకు బ్రహ్మాజీ చిన్న కామెడీ విలన్ అయిపోతే ఒక మన శకుని క్యారెక్టర్ లాగా మెయిన్ విలన్ దుర్యోధనుడు లాగా ఒక ఎమ్మెల్యే క్యారెక్టర్ అనుకోవాలి. ఇక హీరో అప్పుడు కొంచెం అర్థమైంది. ఆ తర్వాత హీరోయిన్ క్యారెక్టర్ వచ్చిన కాడి నుంచి మన భాగ్యశ్రీ బోడ్సే అమ్మాయికి పాపము 4 సినిమాలు తీసింది, 4 హిట్ అవ్వలేదు ఇంతవరకు. పాపం ఇది 5వ సినిమా, ఇదన్నా హిట్ అవ్వాలి. అలాగే అఖిల్కి కూడా పాపము 10 ఏళ్ళ నుంచి ఇంతలో ఒక హిట్ లేదు. ఈ ఇద్దరికి కీలకం ఈ సినిమా హిట్ అవ్వడము. అందుకే నాగార్జున ప్రొడ్యూస్ చేసిన సూర్యదేవుడు నాగవంశీ సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళకి ఇచ్చాడు ప్రొడ్యూస్ చేయమని. సో కొత్త డైరెక్టర్ కొత్త అంటే ఇంతకుముందు మన కిరణ్ అబ్బవరంతో వినరో భాగ్యం విష్ణుగా తీశాడు డైరెక్టర్, బాగానే హ్యాండిల్ చేశాడు సినిమాని. ఇక హీరోయిన్ వచ్చాక కొద్దిగా కలర్ఫుల్గా మన ట్రైలర్లో చూపించినట్టు హీరోయిన్ మన సీనియర్ ఎన్టీఆర్ డైలాగులు, దానవీర శూరకర్ణ డైలాగులు చెప్పడము అలాంటివన్నీ బాగా ఫన్గా ఉంది. అక్కడ హీరోయిన్ చూసి హీరో ప్రేమలో పడ్డము, ఒక పాట. అక్కడ కూడా ఏదో బంగారం అని పెట్టుకున్నారు కాన్సెప్ట్, కానీ ఆ హీరోయిన్ని బంగారం అనడము అదేదో ఫ్లాష్ బ్యాక్ ఏమైనా ఉంటుందేమో అనుకున్నారు, కానీ అది కూడా ఏం లేదు. ఫ్లాష్ బ్యాక్ చిన్నప్పుడు ఏమన్నా కనెక్షన్ ఉందేమో అనుకున్నారు, కానీ లేదు. ఇక ఆ తర్వాత హీరోయిన్ ప్రేమలో పడ్డము. ఇక ఆ తర్వాత మళ్ళీ ఒక సాంగ్స్, అది వారే పాటలు అవన్నీ అయిపోయింది. ఆడుతూ పాడుతూ వెళ్ళిపోయింది సినిమా. ఇక ఆ తర్వాత అప్పుడు ఒక ట్విస్ట్ పెట్టుకున్నారు, అది ఎక్స్పెక్ట్ చేయలేదు. ట్విస్ట్ ఒక ఫీమేల్ క్యారెక్టర్ నుంచి పెద్ద ట్విస్టే ఉంది, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంటబ్బా అంత ఓపెన్గా చేసే ట్విస్ట్, ఇంకా ఏముంటుంది అనుకున్నాను, కానీ సినిమా అంతా చూసాక అర్థమైంది ఆ ట్విస్ట్ అనేది నథింగ్ అనేసి. ఆ ట్విస్ట్ తర్వాత ఇక ఇంటర్వెల్ ముందు మనకు శివాజీ క్యారెక్టర్ కూడా మంచి క్యారెక్టర్ పడింది. శివాజీ కూడా ఒక పర్ఫామ్ చేయడానికి ఒక మంచి సీన్ దొరికింది, స్కోపు. అతను కూడా అది ఎక్స్పెక్ట్ చేసింది శివాజీ క్యారెక్టర్ది నేను. ఇక ఆ తర్వాత ప్రీ క్లైమాక్స్ ముందు అంటే ఒక బస్ ఫైట్ పెట్టుకున్నారు. అంటే హీరోయిన్ వల్ల బ్రహ్మాజీ వల్ల ఒక కొత్త విలన్ కాదు, ఒక విలన్, అంటే హీరోకి ఒక విలను హీరోయిన్కి ఒక విలన్ అన్నట్టు చూపించారు. అక్కడ ఒక బస్ ఫైట్ పెట్టుకుని అక్కడ కూడా నాకు మళ్ళీ శివ సినిమా గుర్తొచ్చింది. శివ సినిమాలో నాగార్జున సైకిల్ దొక్కినాడు, దీంట్లో కూడా లెనిన్ మన అఖిల్ సైకిల్ దొక్కేటప్పుడు ఆ సీన్ గుర్తొచ్చింది, శివ సినిమా సీన్. ఏమన్నా డైరెక్టర్ అలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడేమో అలా పెట్టాలనేసి ఫాదర్ లాగా. ఇక ఆ తర్వాత అక్కడ ఆ ఫైట్లో ఇంకొక హీరో ఇంట్రడక్షన్. హీరో అంటే మన అఖిల్కి బ్రదర్ లాగా తమ ఫ్రెండ్ లాగా ఉన్న క్యారెక్టర్, ఒక కొత్త అబ్బాయి, కన్నడ అబ్బాయి అంట. ఆ క్యారెక్టర్కి చాలా వెయిటేజ్ ఉంది ఆ క్యారెక్టర్కి, ఆ ఫ్రెండ్ క్యారెక్టర్కి. అతన్ని కొత్త బదులు మనకు ఎవరైనా తెలిసిన తెలుగు హీరోని తీసుకున్నట్టు ఇంకా బాగుండేది అనిపించింది నాకు. బట్ ఆ అబ్బాయి కూడా చాలా బాగా చేశాడు. అతని క్యారెక్టర్ వచ్చాక అక్కడ మనకు ఏందబ్బా సినిమా కొంచెం ఇంతసేపు కొద్దిగా అక్కడక్కడ రంగస్థలం ఛాయల్లో ఉన్న సినిమా ఒక్కసారిగా దసరా మోడ్లోకి మన నాని దసరా సినిమా లాగా అనిపించింది కొద్దిసేపు ఆ సెకండ్ హీరో వచ్చాక. బట్ నా అభిప్రాయం తప్పని తర్వాత తెలిసింది. సెకండ్ హాఫ్ అంటే ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్ ముందు ఒక ఫైర్తో ఫైట్ అలాంటిది పెట్టుకున్నారు. ఆ ట్విస్ట్ అంతా బాగుంది. సో ఫస్ట్ హాఫ్ చూసేసరికి ఓకే అనిపించింది నాకు సినిమా. మరీ గొప్పగా ఏమనిపించకపోయినా బాగానే అనిపించింది.
ఒక 3 సాంగులు, 3 ఫైట్లు, 2 ట్విస్టులతో సినిమా బాగానే ఒక మహాభారతం రెఫరెన్స్తో బాగానే ముందుకెళ్ళింది. అందరూ యాక్టర్లు అందరూ బాగా చేశారు పర్ఫార్మెన్స్, ప్లస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ కూడా బాగా అనిపించింది నాకు. బాగానే ఉంది అనుకున్నాను. దానికి తోడు మన అఖిల్ గెటప్ అంతా ఎప్పుడు లవర్ బాయ్గా, సిటీ బాయ్గా చేసిన అఖిల్ ఈ సినిమాలో రగ్గడ్, రూటెడ్, అంటే మన పక్కా లోకల్ అయిపోయాడు అసలు. ఆ గడ్డం పెంచి, ఆ బాడీ అదంతా, ఆ డ్రెస్సింగ్ అదంతా. ఒక హీరోయిన్ ఒక్కడే గ్లామరస్గా ఉంది, మిగతా అన్ని క్యారెక్టర్లు రా అండ్ రస్టిక్గానే ఉన్నాయి. ఇక సెకండ్ హాఫ్ వచ్చాక, సెకండ్ హాఫ్లో హీరో కనపడ్డు మొదటి అరగంట పాటు. ఏదో హీరోయిన్తో ప్రేమలో ఉంటాడు, పక్కన పెట్టేస్తే మెయిన్ ఈ సెకండ్ హీరో ఎవరైతే ఉన్నాడో ఆ అబ్బాయిది చాలా ఉంది ఎపిసోడ్. ఒక అరగంట ఎపిసోడ్ పెట్టుకున్నారు. ఆ ఎపిసోడ్ అయితే చాలా బాగా తీశాడు, చాలా బాగా మాట్లాడాడు, మాటలు బాగా రాసుకున్నారు. ఆ ప్రజెంట్ చేసిన విధానం కూడా భలే అనిపించింది నాకు. ఏంటబ్బా హీరో ఇతనా అఖిల అనిపించింది నాకు. అరగంట పాటు అంటే అక్కడ కౌరవులు అంటే విలన్స్ అందరూ ఏకమవుతారు, లెక్కలేనంతమంది విలన్స్. అంటే కౌరవుల సమూహం 100 మంది కదా, అలాగే ఒక 10 మంది దాకా విలన్స్. ఇంకా హీరో ఒక్కడే, పాండవులకు 5 మంది అన్నట్టు ఒక్కడే అనమాట హీరో. అరగంట తర్వాత అప్పటికి 2 గంటల సినిమా అయిపోయింది. మధ్యన హీరో చిన్న చిన్న బిట్ సాంగ్స్, లవ్ సాంగ్స్ అలాంటివి వచ్చేసాయి. ఇక లాస్ట్ అరగంటలో ఇక అఖిల్ తీసేసుకున్నాడు సినిమాను. కౌరవులంతా ఒక పక్క, హీరో ఒక పక్క, ఒక అరగంట పాటు. ఇక మనం ట్రైలర్లో చూసాం అక్కడక్కడ మన హీరో వదిలేయండి అనడం, మొక్కడం అలాంటి సీన్లు మన ఎమోషనల్గా బాగా చేశాడు అఖిల్. మామూలుగా యాక్టింగ్ రాదు పెద్దగా అఖిల్కి, కానీ ఈ సినిమాలో బాగా చేశాడు అఖిల్. మెచ్యూర్డ్ అయ్యాడు అనిపించింది నాకు. అక్కడి నుంచి ఒక లాస్ట్ అరగంట మాత్రం అఖిల్ మొత్తం స్క్రీన్ మొత్తం చింపేశాడు. ఇంకా యాక్టింగ్ వైజు, యాక్షన్ వైజు, డైలాగ్స్ వైజు. అందులోనూ ఆ యాస, రాయలసీమ యాస అంత ఈజీ కాదు పలకడము. అలాంటిది బాగా జెన్యూన్గా అథెంటిక్గా అనిపించింది. ప్రతి ఒక్కరు, అఖిల్ అనే కాదు ప్రతి ఒక్కరు కూడా బాగా ఫాలో అయ్యారు యాసను. రాయలసీమ యాసను అయితే ఖూనీ చేయలేదు, బాగా చెప్పారు. ఇక క్లైమాక్స్ ముందు కూడా ఇంకో ట్విస్ట్ ఉంది. అది ఇంకా పెద్ద ట్విస్ట్. ఇంటర్వెల్ ముందులో ఒక ట్విస్టు, క్లైమాక్స్ ముందు ఒక ట్విస్టు, మధ్యలో మొత్తం 5 ట్విస్టులు. అసలు 1-2 ట్విస్ట్ ఉంటేనే సినిమాలు తట్టుకోలేమన్నట్టు 5 భయంకరమైన ట్విస్టులు. ఆ 5 ట్విస్టులో నేను ఒక ట్విస్ట్ మాత్రమే గెస్ట్ చేయగలిగా. మిగతా 4 ట్విస్టులు నన్ను ఆశ్చర్యపరిచాయి. బాగుంది, కన్విన్సింగ్ ఉంది, లాజికల్గా కూడా ఉంది అనిపించింది నాకు సినిమా. సో నాకైతే నచ్చింది సినిమా, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ నాకు చాలా బాగా నచ్చింది. నా రేటింగ్ వచ్చి 3/5 లెనిన్కి. మొత్తానికి అయ్యగోరి నెంబర్ 1 అన్నట్టు అయ్యగారు హిట్ కొట్టారు. మొత్తానికి ఫైనల్గా నాకు తెలిసి సినిమా హిట్ అవుతుంది ఖచ్చితంగా. మాసెస్కి బాగా పడుతుంది సినిమా. నాకు సినిమా చూస్తున్నది బాగా అనిపించింది. ఒక పండగ లాంటి సినిమా ఇది. సంక్రాంతికో దసరాకో పండగ టైంలో వస్తే ఇంకా పెద్ద హిట్ అయ్యేదేమో. బట్ నెవర్ ద లెస్ బాగానే ఉంది సినిమా, నచ్చింది నాకైతే. సో చూసేయచ్చు థియేటర్లో. ఇంకా ఫ్యామిలీతో చూడొచ్చు అంటే హ్యాపీగా చూడొచ్చు. ఏమంటే కొద్దిగా ఈ రక్తపాతాలు, నరకుట్లు కొద్దిగా ఎక్కువ ఉంటాయి, రాయలసీమ బ్యాక్డ్రాప్ కాబట్టి అవన్నీ ఉంటాయి. అదర్వైజ్ ఇట్స్ ఎ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో భాగ్యశ్రీ బోర్సే మెయిన్ అట్రాక్షన్ చెప్పాలి సినిమాకు అఖిల్ తర్వాత. అందరు మిగతా సపోర్టింగ్ కాస్ట్ అంతా సరిపోయింది. ప్రతి ఒక్కరికి, ప్రతి క్యారెక్టర్కి ఏదో ఒక ఇంపార్టెన్స్ ఉంది, ఏదో ఒక ఆర్క్ ఉంది. సో మాటలు బాగా రాసుకున్నారు, ఎగ్జిక్యూట్ బాగా చేశారు. సునీల్ క్యారెక్టర్ కూడా ఉంది, పెద్దగా లేకపోయినా ఉన్నంతవరకు పర్లేదు, ఓకే. గెటప్ సీన్ కానీ, నెల్లూరు సుదర్శన్ కానీ, ఇలా లెక్కలేనంతమంది యాక్టర్లు ఉన్నారు. ప్రతి ఒక్కరికి స్కోప్ దొరికింది. ఏదో ఒక సీన్లో ప్రతి ఒక్కరు ఎక్సెల్ అయ్యారు. సో సినిమా అంతా ఒక హీరో మీద కాకుండా అన్ని క్యారెక్టర్ల మీద బేస్ చేసి నడపడం బాగుంది. క్లైమాక్స్ ఫైట్ కొద్దిగా పుష్ప ఛాయలు కనపడతాయి, బట్ ఇట్స్ ఓకే. ఇట్స్ రంగస్థలం ప్లస్ మన నాని సినిమా దసరా ప్లస్ పుష్ప ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. కానీ బట్ స్క్రీన్ ప్లే డిఫరెంట్గా పెట్టారు కాబట్టి మనకు అనిపించదు. సో నా రేటింగ్ వచ్చి 3/5 లెనిన్. సో చూడండి థియేటర్స్లో. ఒకవేళ థియేటర్లో మిస్ అయితే ఓటీటీలో చూసినా తప్పులేదు. మస్ట్ వాచ్ అని చెప్పను, కానీ చూసినా తప్పులేదు. బోర్ అయితే కొట్టదు, ఎంటర్టైన్ చేస్తుంది. అఖిల్ అంటే ఇష్టపడేవాళ్ళు, భాగ్యశ్రీ బోర్సేని ఇష్టపడేవాళ్ళు, శివాజీని ఇష్టపడేవాళ్ళు సో చూసేయచ్చు ఒకసారి. ఓకే, బాయ్.